ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యలేఖనాల ప్రకారము అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలట. చూడుము, ఇక్కడ అతిశయముని గురించి మాట్లాడుచున్నాడు. అవును కదా, మనం లోకంలో అనేక విషయాల్లో అతిశయిస్తూ ఉంటాం. భూమి మీద మనం కలిగిన ధనమును బట్టి, బంగారమును బట్టి, వెండిని బట్టి, మరి అంతేకాకుండా మనకు కలిగిన ఉద్యోగాలను బట్టి, అధికారమును బట్టి, భూములను బట్టి, మరి అంతేకాదు ఇంటివారి కలిగిన జనాన్ని బట్టి మనం ఎంతో అతిశయపడుచుంటాం ఒక్కొక్కసారి. చూడండి, కానీ దైవిక నియమం ప్రకారం ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలు ఈ భౌతికమైన వాటిని బట్టి, వేటిని బట్టి కూడా మనం అతిశయించకూడదట ఈ లోకంలో. అట్లాగా అతిశయించటం వల్ల మనం శాపాన్ని కొని తెచ్చుకోవటం తప్ప వేరొక ఆనందం ఏమీ లేదు. అయితే మనం ఒకటి మాత్రం అతిశయించాలి. దేని విషయమై అతిశయించాలి? ప్రభువుని బట్టి అతిశయించాలంట. ఎందువలన ప్రభువుని బట్టి అతిశయించాలి? ప్రభువు మనకేం చేశాడు? ఎందుకు ఆయన్ని బట్టి అతిశయించాలంటే ఇక్కడ 4 విషయాలు ప్రభు ద్వారా మనకు కలిగిన వాటిని రాస్తున్నాడు. మొట్టమొదటిది జ్ఞానం కలుగజేశాడు మనకి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివి జ్ఞానమునకు మూలం. మనం తృణీకరించబడిన వారిమి, బలహీనులము, లోకములో మరి వెరివారిమి, మరి నీచులము, అధములమై ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన జ్ఞానాతిశయాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాదు నీతిని అనే పై వస్త్రాన్ని ధరింపజేశాడు. చూడండి, మనకి లోకంలో పాపంలో పట్టబడి అపరాధములేత సచ్చిన వారిమై దుర్నీతిలో మనం బ్రతుకుచున్నప్పుడు దేవుడు మన నీతిమంతులుగా చేశాడు. తన స్వీయ నీతిని మనకి చుట్టుకొరకాయి తన రక్తాన్ని మన కొరకు చెందించాడు. 3వది పరిశుద్ధతనిచ్చాడు. లోకంలో అపవిత్రులుగా మనం ఉంటున్నప్పుడు మన అపవిత్రత అంతా తొలగించే తన పరిశుద్ధుడు గనక, మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు, విమోచకుడైన దేవుడు గనక మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ పరిశుద్ధతను ఇచ్చాడు, విమోచననిచ్చాడు, విమోచన కలుగజేశాడు. లోకంలో మనకి ఏ దారి మార్గం లేక, విమోచన లేక, తిరుగులాడుచు నెమ్మది లేక, సంతోషం లేకుంటున్నప్పుడు తను సిలువకు అప్పగించుకొని మనల్ని ప్రాణం పెట్టి విమోచించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఈ 4 విషయాలను బట్టి, జ్ఞానం ఇచ్చినందుకు, నీతినిచ్చినందుకు, ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధతను మనకిచ్చినందుకు, ఆయనే తను శిలువ బలియాగంగా అర్పించబడి విమోచించినందుకై దేవునికి ఎంతైనా మహిమ కలుగునుగాక. ఈ 4 విషయాలు ప్రభువు మన విషయంలో జరిగించాడు గనక, ప్రభు శ్రేష్ఠుడు గనక, ఆయన అద్వితీయ దేవుడు గనక మన ప్రభువును బట్టే మనం అతిశయించాలి. కాబట్టి లోకంలో మరి భౌతికమైన వాటిని బట్టి మాకు ఇదిగో ఇలాంటి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే భూములు ఉన్నాయి, లేకపోతే ఇంకా అధికారం ఉంది, లేకపోతే అందచందం ఉంది, మాకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి అని లోకంలో ఉన్న వాటిని బట్టి మనం అతిశయించకూడదు. లోకాతిశయము దేవుని దృష్టికి లోక జ్ఞానము వెర్రితనం అంటున్నాడు. కనుక ప్రియుడా, ఈ దినకాలం నుంచి ప్రభు ఇచ్చిన అనుభవాన్ని బట్టి నువ్వు ప్రతిదినము కూడా దేవుని జ్ఞాన విమోచనను బట్టి, నీతి పరిశుద్ధతలను బట్టి, దేవుడు మన మీద చూపిన కృపను బట్టి, మన దేవుని బట్టి మనం అతిశయించేవారు. అందుకే వాక్యంలో ఒక చోట చెప్తాడు, మనుషుడు గుర్రములను బట్టి, రౌతులను బట్టి అతిశయించకూడదట. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంటాడు. కాబట్టి మన ప్రభువే మనకు అతిశయ కారణం. ఈ అనుభవంలో మనం ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
ప్రేమ కలిగిన రక్షక, మీ జ్ఞానము, మీ నీతి, పరిశుద్ధత, అంతేకాదు విమోచన బట్టి స్తోత్రములు తండ్రి. ఏ మనుషులకు చేయని సహాయం మా ఎడలో జరిగిస్తూ వచ్చారు. మానవుల పట్ల మీకున్న దయను బట్టి స్తోత్రములు. అన్యులుగా మేము లోకలు ఉంచినప్పుడు మమ్మల్ని ప్రేమించి మీరే మాకు అతిశయ కారణంగా ఉన్నందుకై వందనాలు తండ్రి. అట్టి అనుభవంలో మేము కొనసాగటానికి మాకు సహాయం చేయము. నిన్ను బట్టి అతిశయించే కృప మాకు అనుగ్రహించము. లోకంలో వ్యర్థమైన వాటిని బట్టి అతిశయించుతున్నామేమో ప్రభు. అందుకే ఈ కాలం మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రభు, మాకు కలిగినవేవి మా వెంట రావు కనుక మేము అతిశయించవలసినది నీ ఆత్మను బట్టే, నిన్ను బట్టే ప్రభు. స్తోత్రం. మీ కృపను బట్టే తండ్రి, వందనాలు. దేవా, మా ప్రియ బిడ్డలు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు, అనారోగ్యంగా ఉన్న వారిని విడుదల దయచేయండి. ఏమైనా కాలబిడ్డల భవిష్యత్తును దీవించండి. ప్రత్యేకంగా సంఘమును పలు విధాలుగా ఆత్మ సంబంధంగా విస్తరింపు చేయము. పరిశుద్ధాత్మని కార్యాలు మా ఎడలో జరిగిస్తున్నాము. యవనస్తులైన బిడ్డల భవిష్యత్తును దీవించండి. మంచి జాబ్స్ అనుగ్రహించండి తండ్రి. ప్రాముఖ్యంగా చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా, క్షమాభివృద్ధి కలుగచేయము. వృద్ధాప్యలో ఉన్న వారి పట్ల కూడా కనికరం చూపము. సహాయపడుతురండి. ఈ రీతిగా మీ కృపాహస్తం మాకు తోడుగుంచి బలపరచు, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.